మీరు స్క్రీన్ పైన చూస్తున్న విధంగా నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది టెట్ రాసే అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా టెట్ పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టెట్ పరీక్ష రోజువారీగా 2 షిఫ్టుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఒక సమయం, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఒక సమయాన్ని నిర్వహించినట్టుగా టెట్ కన్వీనర్స్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గరగా సుమారుగా 2,90,000 మంది స్టూడెంట్స్ టెట్ను రాస్తున్నట్టుగా కూడా సమాచారం అనేటువంటిది ఉంది. రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో కూడా ఈ మొదటిసారిగా ఆన్లైన్లో ఈ పరీక్ష అనేటువంటిది నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా 15 నిమిషాల నిబంధన, అనగా 15 నిమిషాల ముందు గేట్లు అంటే సెంటర్ గేట్ను మూసివేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్తా ఉన్నారు. కాబట్టి టెట్ రాసే అభ్యర్థులంతా కూడా 15 నిమిషాల నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలి. వారి ఎంబడి గుర్తింపు కార్డును కూడా తీసుకెళ్ళాలి. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భద్రతలను ఏర్పాటు చేస్తున్నట్టుగా పోలీస్ యంత్రాంగం వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి 2 సెషన్లలో మాత్రమే ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. జూన్ 2 వరకు కూడా పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది.